దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన 63వ కీర్తన 3వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట దావీదు పలికాడు. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఒక అద్భుతమైనటువంటి రీతిలో దావీదు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ మాట అంటే, నీ కృప జీవము కంటే ఉత్తమము. అంటే దేవుని కృప జీవము కంటే, అంటే మన జీవము కంటే ఉత్తమమైనది. కాబట్టి ఈరోజు దేవుని కృప కొరకు మనము ఎంత కనిపెడతామో, దేవుని కృప కొరకు ఎంత ఎదురు చూస్తామో అన్ని ఆశీర్వాదాలు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు ఒక అద్భుతమైన మాట ఏంటంటే, భూమికి ఆకాశంకి ఎంత ఉన్నతముగా ఉందో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటుంది అని బైబిల్ చెప్తుంది. అంటే ఎవరు దేవుని కృప కొరకు భక్తులందరూ కనిపెట్టారో వారిలాగా మనం కూడా కనిపెట్టి దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూచినట్లయితే తప్పకుండా దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. నోహ జీవితంలో ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా అగుపడితివి అని చెప్తూ ఈ తరం వారిలో నువ్వు కృప పొందినావని కూడా చెప్తున్నాడు. ఆదికాండంలో చెప్తున్నాడు ఆ మాట. అద్భుతమైనటువంటి మాట అది. మనుషులకు అర్థం కానటువంటి మాట. అయితే నోహో యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. అంటే దేవుని దృష్టి, భూలోకములో ఉన్నటువంటి మనుషులందరూ కృప లేనటువంటి వారుగా కనబడుతున్నారు. అందుకే నోహో కాలంలో జలప్రలయం రప్పించాడు దేవుడు. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. నీవే నా ఎదుట. అయితే నోహో యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఇది ఒక వ్యక్తి పట్ల, దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టినటువంటి వారి పట్ల, భయము భక్తి కలిగినటువంటి వారి పట్ల దేవుడు చూపించే కృప. పౌలు సేవా జీవితంలో కూడా కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుణ్ణి అడిగాడు, ప్రభా ఎన్ని కష్టాలంటే, ఎస్ ప్రభు చెప్తున్నాడు, నా కృప నీకు చాలును. కాబట్టి దేవుని బిడ్డలారా, కృప ఎక్కడైతే ఉంటుందో, విస్తరిస్తుందో, అక్కడ నీ జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు అనేకమైనవి సంభవించిన ఆ కృప నిన్ను ఆవరించి ఉంటుంది. ఆ కృప నిన్ను భద్రపరుస్తుంది. ఆ కృప నిన్ను తప్పిస్తుంది. ఆ కృప నిన్ను విడిపిస్తుంది. ఆ కృప నిన్ను కాపాడుతుంది. ఆ కృప నిన్ను అత్యధికమైనటువంటి ఉన్నత శిఖరముల్లోకి తీసుకెళ్తుంది. మనుషులందరి ముందు నిన్ను హెచ్చిస్తుంది. దేవుని కృప, ఆ కృపే యేసు ప్రభు. కృప కలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు కొన్ని రెఫరెన్స్లు కూడా
119వ కీర్తనలో భక్తుడు అంటాడు, నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయండి. అంటే ఒక వ్యక్తికి మేలు జరగాలంటే దేవుని కృప కావాలి. కృప చొప్పున, నీ కృప చొప్పున నీ భక్తునికి, నీ సేవకునికి మేలు చేయి ప్రభువా. ఎంత గొప్ప విషయం. దేవుని ఎన్నో మేలు అడుగుతుంటాం, మధ్యలో దేవుని కృప ఉంది. ఆయన కృప నిరంతరము నీకు తోడై ఉంటుంది. 136వ కీర్తనలో చాలాసార్లు ఉంటుంది, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును. ఎవరికి ఉంటుంది? ఆయన యందు భయము భక్తి కలిగినటువంటి వారికి ఖచ్చితంగా ఆయన కృప తోడై ఉంటుంది. 119వ కీర్తన 64వ వచనంలో, యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది. అంటే ఆ నిండి ఉన్నటువంటి కృప భూమి అంతటా, యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది. ఆ భూమి మీదే కదా మనం ఉన్నాం, ఆ భూమిలోనే కదా మనం ఉన్నాం. కానీ నీ కృప దయచే ప్రభు అని అర్థం. ఆ కృప యేసుక్రీస్తు ప్రభుల వారై ఉన్నారు. అందుకే అపోస్తలుడు పౌలు కృపలో నిలిచినటువంటి వ్యక్తిగా, ఏరు పారినటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు. దేవుని బిడ్డలారా, అద్భుతమైన మాట రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 5వ అధ్యాయము 2వ వచనంలో, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశము గలవారమై. భూమిలో ఉన్నటువంటి కృప, భూమిని కమ్ముకున్నటువంటి కృప, భూమికి ఆకాశము ఎంత ఉన్నతము ఉందో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప. అయితే ఆ కృపలో ప్రవేశించాడు పౌలు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాం. అంటే అంత శక్తి నీకు దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డ, నీవు దేవుణ్ణి ఏ విధంగా, దేవునితో ఏ విధమైనటువంటి ఉద్దేశం కలిగి మాట్లాడుతున్నావు, అడుగుతున్నావు. ఆయన కృప కొరకు, ఆయన కృపలోకి ప్రవేశం కొరకు, ఆయన కృపలో నిలిచి ఉండుటకు, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి కొరకు, ఆయన కృప పొందుకున్నటువంటి మనకు ఇవన్నీ మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. అందుకే 76వ వచనం 119వ కీర్తనలో ఒక మాట అంటాడు భక్తుడు, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున, నీ కృప నన్ను ఆదరించునుగాక. ఎంత గొప్ప విషయం. దేవుడిచ్చినటువంటి మాటలో కృప ఉంది. ఆ కృప ఆదరిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ కృప ఆదరిస్తుంది. ఆ కృప నీకు మేలు చేస్తుంది. ఇంకా కూడా చూడండి, ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు భక్తుడు 119వ కీర్తనలో 149వ వచనం, నీ కృపను బట్టి నా మొర ఆలకించుము. దేవునికి స్తోత్రం. ఇది ఈరోజు కృప కొరకు మనము కనిపెట్టినటువంటి వారి జీవితంలో కృప ఆదరిస్తుంది, కృప మొర వింటుంది. ఆయన యేసయ్య అంటాడు, నీ కృపను బట్టి నా మొర ఆలకించుము. దేవుని కృపను బట్టి దేవుడు నీ కృపను గనక నీ మాట చలామణిలోకి తీసుకొస్తాడు. చూడండి, ఇంకొక మాట కూడా మనం గమనించవచ్చు. 159వ వచనం,
119వ కీర్తనలో నీ కృప చూపున నన్ను బ్రతికింపుము. ఏమని బిడ్డలారా, ఎంత గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి జీవితం నువ్వు కృపలో ప్రవేశిస్తే. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు నీకున్నాయో అవన్నీ కూడా నువ్వు కృపలో ప్రవేశిస్తే వెళ్ళిపోతాయి. మనశ్శాంతి ఉంటుంది, నీకు సమాధానం ఉంటుంది, ఆశీర్వాదాలు ఉంటాయి, దీవెనలు ఉంటాయి. ఇంకొకరికి ఇచ్చే వ్యక్తిగా నీ జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు. ఇంకొకరికి సహాయం చేసే వ్యక్తిగా నేను దేవుడు మార్చేస్తాడు. ఎందుకంటే కృప నిన్ను ఆవరించి ఉంది. కృపలో నువ్వు నిలిచి ఉన్నావు, అందులో ప్రవేశించి ఉన్నావు. దేవుడే నీకు కృపను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు ఇంకొకరికి సహాయం చేయగలవు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఏంటో, నీకు కష్టాలు ఎన్ని ఉన్నాయో, నీ బాధలు ఎన్ని ఉన్నాయో, నీ ఇరుకులు ఎన్ని ఉన్నాయో, నీ ఇబ్బందులు ఎన్నాయో, వాటన్నిటినీ దేవుని బిడ్డలారా, వాటన్నిటినీ జయించే శక్తి, దేవుడు నీ కృపనిస్తాడు, కృపను అనుగ్రహిస్తాడు. వాటిలో నుంచి నువ్వు బయటికి ఎట్లా రావాలో, ఆ సమస్యలో నుంచి బయటికి ఎలాగ రావాలో, ఆ ఇబ్బందుల్లో నుంచి బయటికి ఎలా రావాలో దేవుని కృపలో ప్రవేశించి అందులో నిలిచి ఉండి అతిశయపడేటట్లుగా దేవుడు నిన్ను చేస్తాడు. అత్యధికమైనటువంటి స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆధ్యాత్మికమైనటువంటి వరాలు నీకు ఇస్తాడు. ఆయన కృపలో నువ్వు నిలిచి ఉంటే దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించి ఈ వాక్యం విని బలపరచబడి దీవించబడి కృపలో ప్రవేశించి అందులో నిలిచి ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ పొందుకుంటూ కృప చూపించబడి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.